ఈ ప్రాజెక్ట్ మీద నేను 25 years వర్క్ చేశాను. ఇది మీద మనసుని ఈజ్ చేస్తే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మీరున్నారు సరే అంటే ఎప్పుడు ఈజ్ చేసే పని ఉంటారు, ఫుడ్ లో కానీ వర్క్ లో కానీ. ఆ బ్యాలెన్స్ ఒక చాణక్యుడి లాగా చక్కగా ఇటు సొసైటీని, ఇటు ఫ్యామిలీని, ఇటు బిజినెస్ ని, ఇది కదా పరిపూర్ణత్వం అంటే. వెలుతురు సూర్యుడు ఇచ్చాడంటే అన్ని వైపులు వెలుగు రావాలి కదా. మనం ఒక చోట వెలిగిచ్చి ఇంట్లో వాళ్ళకి తిండి లేకుండా దీనికి అదే ఉండాలి కదా సార్ మంచిగా. సో ఆ సిస్టమ్ ని మనం ఫాలో అవుతున్నాం అట్లా. సో దానికి ఎక్స్పెరిమెంట్ నేను చేయాలి కదా ఫస్ట్. ఆఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు ఎవరు గోశాలకు ఫండ్ ఇవ్వరు, అది వేరే విషయం. మనం కానీ దాన్ని అసలు వద్దని ఆపుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే మనకు అది అయిపోతుంది, ఎట్లా అయిపోతే అది తెలియదు అవుతుంది. నా బయట చెప్పుకుంటే మీరు సాయం చేయరు సార్. అట్లా మనం క్యారీ చేయాల్సింది జ్ఞానాన్ని. మనీ చాలా చిన్న విషయం కదా. అసలు మీరు 4 ఏళ్ల క్రితం మీ నెంబర్ ఇస్తే ఇంతవరకు నేను కాంటాక్టే చేయలేదు. ఒక్కరోజు సంకల్పం చేసుకున్నాడు, సార్ ఇప్పుడు ఇది ఇక పిలవాల్సిందే, గజేంద్ర మోక్షంలో పిలిచినట్టు పిలవాల్సి, సార్ వస్తాడు అని అనుకొని పిలిచే వచ్చేసారు. అదేంటి వితిన్ 12 hours లో వచ్చేసారు. ఇంతకన్నా సత్యానికి నిరసన ఏం కావాలి సార్. ఇప్పుడు మీరు ఇంకో వ్యక్తి అయితే ఏ బిజినెస్ మ్యాన్ ఇంకో పోలీసు వాడు వచ్చేవాడు కాదు. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక మాట అనగానే వచ్చేసారు దేవుళ్ళగా. గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కొంతమంది కామెంట్ చేశారు, మదర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెట్టుకోవాలి దరిద్రుడా, గోవు ఏంటి వ్యాపారం ఏంటి సిగ్గు లేదని కామెంట్స్ చేసేవారు కొంతమంది. గోవుకు సేవ చేయాలి, గో ఉత్పత్తులతో వ్యాపారం చేయాలి, చేస్తే ఆవు కూడా నేను బ్లెస్ చేస్తుంది. తన విలువైన వస్తువులు తీసుకొచ్చి నీరు పాలు చేసేసి తనకి గడ్డి పెట్టలేకుండా ఇబ్బంది పెడుతూ పెద్ద పెద్ద గోశాల్లో అక్కడే పుడితే అక్కడే చచ్చిపోతాయి. ఎందుకు దాన్ని ప్రతి దానికి ఒక పర్పస్ ఉండాలి కదా జీవించడానికి. అదేం పర్పస్? వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. అట్లా ఇచ్చేయాలని ప్రోడక్ట్స్ మీద పడ్డా సార్. అంటే మీరు గోవులు పెడతాం, ఉత్పత్తులు తయారు చేయటం ఒకేసారి మొదలు పెట్టారా? ఫస్ట్ నుంచి ఒకేసారి మొదలు పెట్టా. ఫస్ట్ డే నుంచి నా యొక్క టార్గెట్ ఎందుకో తెలియదు కానీ నాకు గోవు కన్నా గో ఉత్పత్తులు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే గోవు అంత మహత్యం ఉందంటే ఉత్పత్తులు ఎంత మహత్యం ఉండాలి. అసలు పళ్ళపొడి అసలు 10-12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన పళ్ళపొడి నాకు అన్ని పళ్ళు తీసేస్తా ఉన్నారు సార్. ఇప్పటికీ త్వరలు ఉంటాయి, పెద్ద పెద్ద త్వరలు ఉంటాయి. నేను స్టెరాయిడ్స్ వాడటం వల్ల తీసారు. ఇప్పటి వరకు ఒక్క పని తీయలేదు సార్. 12 ఏళ్లలో ఒక్క పని తీయలేదు. అంత స్ట్రాంగ్ ఉంది. రామ్దేవ్ బాబాకి యోగా చెప్పిన ఆయన ధర్మవీర్ గారు ఒక ఆయన ఉన్నారు, 80 ఏళ్ళు ఉంటాయి. ఇంతకన్నా పళ్ళపొడికి మంచి ప్రోడక్ట్ అయితే మార్కెట్ లో రాదు. ఏం చేసావో తెలియదు కానీ ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని. నేను అవన్నీ కలిపేశాను. అవన్నీ కలిపాను, ముఖ్యమైన హబ్స్ అని 12 ఆర్గాన్స్ హబ్స్ కలిపేశాను. సో వేసి చక్కటి ఇది వచ్చింది. ఆయుష్ లైసెన్స్ కూడా తీసేసుకో. చిగురికి మసాజ్ చేసి ఒక 1/2 గంట వదిలేయాలి సార్. రాత్రిపూట చేసుకుని నిద్ర కూడా పడుతుంది బాగా. రాత్రిపూట భస్మానికి ఆ క్వాలిటీ ఉంది. పిడికని కాల్చిన తర్వాత వచ్చే భస్మం ఉంటుంది, దాంతో చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గోవులు పెట్టి ఈ గో సేవలు చేస్తా వీళ్ళని దీన్ని ఏమంటారు, మెంటల్లీ డిజార్డెడా? మానసిక సమస్యలు ఉన్న డిప్రెషన్ క్యాండిడేట్ అంటే టోటల్ హెల్త్ డిపార్ట్మెంట్ కదా సార్. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మళ్ళీ స్థిరంగా నిలబడి వాళ్ళ కుటుంబాలు చూసుకుంటా, పిల్లల్ని దీంట్లో ఎవరన్నా భాగస్వాములు చేసిన కుటుంబాలు ఉన్నాయా? పిల్లలు పుట్టిన వాళ్ళు వస్తుంది అంటే ఉన్నారు సార్, ఉన్నారు. ఒకళ్ళైతే వాళ్ళు వేదిక్ స్కూల్ అని చేర్పించారు. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసేసి వాళ్ళ పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలు వేదిక్ స్కూల్లో పెట్టేసేసి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి పిల్లలు పుట్ల 7 సంవత్సరాల నుంచి. మన ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి కన్సీవ్ ట్విన్స్ ఒకేసారి పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు టోటల్ షిఫ్ట్ అయిపోయి ఇలా అలా ఉన్నారు సార్ చాలా మంది. కాకపోతే వాళ్ళు సబ్జెక్ట్ ని ఇలా క్యారీ చేయలే, కొంతవరకు తీసుకెళ్లి వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఆపేశారు. వాళ్ళ వరకు వాళ్ళ లాభం అయ్యే వరకు చూశారు. కొంత వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎంఐ ఉంది సైకాలజిస్ట్, ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ వదిలేసింది. ఎంతసేపు ఆ సబ్జెక్ట్ తన ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలని చూస్తుంది. వాళ్ళు ఉన్నారు. అందరి పరిస్థితి అదే, సబ్జెక్ట్ లా తీసుకోవట్లేదు. ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా మార్పులు మీ చిన్నతనంలో అంటే మీకు నాకు పెద్ద 1 సంవత్సరం తేడా కాబట్టి సమాజంలో ఇంత దారుణమైన పరిస్థితులు అప్పుడు లేవు కదా. కుటుంబ వ్యవహారాల్లో కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఒక గౌరవ మర్యాదలు ఉండేవి అందరిలో. ఒక మాట చెప్తే వినటం, కట్టుబాట్లు ఉండేవి కదా. ఇప్పుడు ఇంత ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అసలు? ఇప్పుడు పర్సన్స్, ఆబ్జెక్ట్, రిజల్ట్స్, సిచ్యువేషన్స్, ఎక్స్పోజర్ వీటి మీద ఎక్కువైపోయింది బాగా. ఏదైనా తీసుకోండి, ఎనీ పర్సన్, ఎనీ ఆబ్జెక్ట్, ఎక్స్పోజర్ ఎక్కువైంది. అప్పుడు అంత లేదు. ఈ అకార్డింగ్ టు భగవద్గీత ఈ 4 విషయాలు అంటారు. పర్సన్స్, ఆబ్జెక్ట్, రిజల్ట్, సిచ్యువేషన్. వీటితో ఎంత అసోసియేట్ అవుతామో అందువల్ల ప్రాబ్లం ఎక్కువైపోయింది. కంపేర్ చేసుకోవడం కాదంటారా? ఇవి ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో వాటి మీద కోరికలు పుడతాయి కదా. అవతల వాడు కూడా కనెక్ట్ అవుతాడు కదా, వాడికి కూడా కోరికలు పుడతాయి కదా. వాడు కొన్ని ఎక్కువ తీసుకుంటాడు, తక్కువ తీసుకుంటాడు. ఈ కంపారిజన్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసోసియేషన్ యాక్చువల్ మన అసోసియేషన్ ఎలా ఉండేదంటే ఆటలు, నలుగురు బాగుండాలి,
ఒక ఆచారము, సాంప్రదాయాలు, వీటి మీద తెలియకుండా మనకి ఈ 4 నుంచి విద్రాయిలు ఉండేది యాక్చువల్గా. మన వాళ్ళు సాంప్రదాయాలు ఎలా పెట్టారంటే ఈ 4 కాలకూట విషయాలు, ఈ వీటిని తప్పించే ప్రయత్నమే సాంప్రదాయాలు చేసే. సాంప్రదాయకంగా ఉండేవాళ్ళు. తర్వాత ఈ పరుగుల్లో ఈ 4టికి బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ప్రాబ్లం బాగా పెరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ మానసిక సమస్యలు బాగా పెరిగిపోయాయి. ధైర్యం ఎవరికుందండి? అసలు భయం నాకు భయం లేదని చెప్పండి, ఎవరిని ఒకళ్ళు చెప్పమనండి. మొత్తం భయం. వాడు రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎంత డబ్బు ఉన్నా, ఎంత వ్యాపారం చేసినా భయం ఉంటుంది. భయం పోయే విద్య అంటే ఈ 4 ఎందుకు అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తా సార్. ఈ 4టికి స్థిరంగా ఉండదు. స్థిరంగా లేనిది మనసు ఎప్పుడైతే ఫోకస్ చేస్తుందో మన మనసు స్థిరంగా ఉండదు. స్టెబిలిటీలోనే స్ట్రెంగ్త్లోనే లైఫ్లోనే సక్సెస్ వస్తుంది. సో అందుకని మనం టచ్ చేయము దాన్ని. మనం ఇప్పుడు కూడా జ్ఞానాన్ని ఎక్కువ విలువిస్తాము, భక్తికి, కర్మయోగానికి విలువిస్తాం. దాని కనెక్టెడ్ దాంట్లో స్థిరత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, లైఫ్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. అది విజయానికి మార్గం. ఇది విజయానికి మార్గం వేరే విధంగా వెళ్తున్నారు వీళ్ళు. అందుకని విపరీతమైన అంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే 4 వల్ల కేవలం భయం వస్తుంది. భయంతో కూడిన డబ్బు, భయంతో కూడిన పదవి అనేది ఎందుకు ఉపయోగం ఉండదు సార్? ఏం ఉపయోగం ఉండదు, వేస్ట్. అది అలా అనిపిస్తుంది అంతే, ఉపయోగం ఉండదు.